ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ ఖానాపూర్లో మున్సిపల్ ఎన్నిక జరగనుంది. నిన్న వాయిదా పడ్డ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. కాగజ్ నగర్ పరిశీలకులుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అపాయింట్ అయ్యారు. ఇక ఖానాపూర్ అబ్జర్వర్గా విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే భూపతి రెడ్డిలను నియమించింది కాంగ్రెస్ పార్టీ. కాగజ్ నగర్ లో బీఆర్ఎస్ కు 11 మంది సభ్యుల బలం, కాంగ్రెస్ కు 9 మంది సభ్యుల బలం ఉంది. ఇక బీజేపీకి 5 మంది సభ్యులు, స్వతంత్రులు 4, ఎంఐఎం తరపున గెలిచారు. ఇండిపెండెంట్లు, ఎక్స్ అఫిషియో సభ్యుల బలంతో 2 మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. రైట్గా కాగజ్ నగర్ ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ల ఎన్నికపైన మరిన్ని డీటెయిల్స్ మనకి అంజయ్య అందిస్తారు. అంజయ్య, అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ మున్సిపాలిటీ, అదేవిధంగా ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్ ఎన్నిక, అదేవిధంగా వైస్ చైర్మన్ ఎన్నిక ఈ రోజు జరగనుంది. నిన్న కోరన్ లేక ఈ 2 ఏవైతే మున్సిపాలిటీ ఎన్నిక ఈ రోజుకి వాయిదా పడింది. అయితే ఈ 2 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఒకసారి కాగజ్ నగర్ విషయానికి వస్తే, కాగజ్ నగర్ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. అదేవిధంగా 2 ఎక్స్ ఆఫీసియో సభ్యులు ఉన్నారు. ఒకటి ఎమ్మెల్సీ ఎవరైతే దండవిటల్, అదేవిధంగా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. అయితే ఒక్కసారి బలాబలాల్ని పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి 9, అదేవిధంగా బీఆర్ఎస్ కు 11, మిగతా బీజేపీ పార్టీకి 5, స్వతంత్రులు 4, ఒక ఎంఐఎం పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉన్నారు. అయితే ఈ సందర్భంగా బీజేపీ ఏదైతే పార్టీ ఉందో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఒక బలగం, ఒక కూటమిగా ఏర్పడ్డాయని ఒక సమీకరణ ద్వారా మనకు తెలుస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఏదైతే 11 మంది సభ్యులతోని పీఠాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే దండబెట్టలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దండబెట్టలు ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా 600 ఈ ఏదైతే కాగజ్ నగర్ మున్సిపాలిటీని దక్కించుకోవాలనే ఒక వ్యూహాన్ని రచిస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డిని దూతగా నియమించడం జరిగింది. ముఖ్యంగా సమీకరణలన్నిటి కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉండడంతో కాంగ్రెస్ పార్టీ చైర్మన్, అదేవిధంగా ఏదైతే వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక్కసారి ఏదైతే ఖానాపూర్ మున్సిపాలిటీ విషయానికి వస్తే, ఇక్కడ కూడా ఏదైతే 12 ఏవైతే వార్డులు ఉన్నాయి, 12 వార్డుల్లో కాంగ్రెస్ కు 4, అదేవిధంగా బీజేపీకి 4, బీఆర్ఎస్ కు 4 ఏవైతే బలాలు ఉన్నాయి. అయితే బలాలతో పాటు కాంగ్రెస్ పార్టీకి ఎక్స్ ఆఫీసియో సభ్యునిగా ఎమ్మెల్యే విడమబొచ్చు ఉన్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీ బలం ఏదైతే 5కు చేరింది. ముఖ్యంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి ఏదైతే బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ కూడా పీఠాన్ని దక్కించుకోవడానికి పావులు జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే విప్ ఆది శ్రీనివాస్, అదేవిధంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డిని ప్రత్యేకంగా పరిశీలకులుగా నియమించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అత్యంత వ్యూహంతో చాకచక్యంగా వ్యవహరిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఖానాపూర్ పీఠాన్ని దక్కించుకోవాలని ఎత్తుగడలు వేస్తుంది. అందుకు తగ్గట్టుగా సమీకరణలు కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్తున్నారు. మిగతా పార్టీలు కూడా అదే విధంగా వ్యూహాన్ని రచిస్తున్నాయి. అదేవిధంగా గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఈ 2 మున్సిపాలిటీల్లో ఎవరు గెలుస్తారనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అదేవిధంగా పూర్తిగా బందోబస్తు కల్పించిన పరిస్థితి ఉంది. జ్యోతి.